ప్రజా సంక్షేమం కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా గాజువాక 76వ వార్డు పరిధి రామచంద్ర నగర్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 3 కోట్లతో చేపట్టనున్న మేజర్ గెడ్డ అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించారు. వార్డుని మోడల్ గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. గెడ్డ ఆధునికీకరణతో ఇక్కడి దశాబ్దాలుగా ఉన్న సమస్య పరిష్కారం అవుతుందన్నారు. డంపింగ్ యార్డ్ నుండి ఎదురవుతున్న సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు క్లోజ్ టైప్ డంపింగ్ యార్డ్ నిర్మించనున్నట్లు తెలిపారు. గాజువాక సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాస్, వార్డు అధ్యక్ష కార్యదర్శులు జిత్తుకరాజు, కూన వెంకట్రావు, రమణ, నారాయణ తదితరులు పాల్గొన్నారు. 7 లక్షల రూపాయలతో గెడ్డ ఆధునీకరణ కార్యక్రమం భాగంగా రామచంద్ర నగర్ 76వ వార్డులో కార్యక్రమం పెట్టడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే ఆయన గత 2 మాసాల క్రితం ఈ ప్రాంతం ఏదైతే ఉందో రోడ్డు శంకుస్థాపనకు వచ్చినప్పుడు సుమారుగా 50 లక్షలతో ఆ రోజు రోడ్డు శంకుస్థాపనకు వచ్చేటప్పుడు ఆయన క్లియర్ గా చెప్పారు, ఏదైతే ఈ రోడ్డు ఉందో ఈ రోడ్డుకు అనుసంధానంగా ఈ గెడ్డ ఉంది కాబట్టి గెడ్డ సుందరీకరణ చేయాలని బాధ్యత మనం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ చేయగలిగితేనే ఈ ప్రాంతం అంతా కూడా స్లమ్ ఏరియాలో కొంత మోడిఫికేషన్ బ్యూటిఫికేషన్ గా ఉంటుంది, ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతున్న ఆలోచన ఆ రోజు ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకుని అధికారులతో చెప్పించి తక్షణమే ఎస్టిమేట్ చేయమని చెప్పడం జరిగింది. దాని భాగంగా ఈ రోజు మన ఈ కార్యక్రమం శంకుస్థాపన చేయడం జరిగింది. అదే కాకుండా ఏదైతే పక్కన డంపింగ్ యార్డ్ ఉంది దానికోసం కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఈ రోజు ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో డంపింగ్ యార్డ్ లో సుమారుగా గతంలోనే 50 లక్షల రూపాయలు పెట్టి చిన్న మైనర్ రిపేర్ చేయాలని చెప్పేసి ఆయన అధికారులు ఆలోచిస్తే ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ సంబంధించి ఈ క్లోజర్ టైప్ చేస్తే తప్ప నేను అక్కడ కార్యక్రమం చేసే పరిస్థితి లేదనుకుంటే డంపింగ్ యార్డ్ కూడా తరలించే పరిస్థితి అని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అదే భాగంగా అధికారులు తీసుకొచ్చి త్వరలోనే దాన్ని కూడా శ్రీకారం చుట్టించి ఒక మోడర్న్ టైప్ లో దాన్ని కూడా డంపింగ్ యార్డ్ తయారు చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఏదైతే సుపరిపాలన బాగుందో ఆ భాగంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలోనే ఏ విధంగా డెవలప్ చేసాం, ఎన్నైతే హామీలు ఇచ్చాం సూపర్ 6 లో హామీలన్నీ ఎంతవరకు మనం నెరవేర్చాం దాని మీద ప్రజలు తెలిపాల్సిన ఆలోచనతో ఈ రోజు పాంప్లెట్ రూపాయలు డోర్ టు డోర్ ఇవ్వాలని చెప్పేసి అన్న నిర్ణయం తీసుకోవడం, దాని ద్వారా 76వ వార్డులో ప్రతి ప్రాంతం కూడా కొంతవరకు మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయని ఆలోచనతో ముందుగానే స్టార్ట్ చేయించాం. ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి ప్రజలకు చేదోడు ఉండాలి. ఎందుకంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేశారని దాని మీద ప్రజలు కూడా తెలియపరచాలి కాబట్టి ఆయన కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని ఆలోచనతో చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏదైతే గెడ్డ ఉందో గెడ్డకు సంబంధించి చాలా మంది ఈ ప్రాంతాల్లో ఊతట్టు ప్రాంతాల్లో రామచంద్ర నగర్, గోపాల్ రెడ్డి నగర్, స్వతంత్ర నగర్, బర్మా కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, గాంధీ నగర్, రిక్షా కాలనీ, ఎస్టీ కాలనీ ఈ ప్రాంతాలు కూడా ఇబ్బంది పడుతున్న అన్ని స్లమ్ ఏరియాలు వాళ్ళు కూడా గెడ్డకు సంబంధించి గెడ్డ పూడి తిప్పించే భాగంగా ఎమ్మెల్యే గారు రేపు కమిషన్ తీసుకొని రేపు తీసుకొచ్చి అది కూడా చూపించి అది కూడా క్లియర్ చేస్తామని చెప్పారు. ఆయన కూడా ప్రత్యేకంగా దండలేసి ఈ రోజు ఎప్పుడైతే మన ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతామో ప్రజల ద్వారా చేస్తాయి కాదు గుండెలో ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి ఏ ప్రాబ్లం ఉన్నా ఏ సమస్య ఉన్నా ప్రజల నాయకులతో తీసుకొచ్చి పరిష్కారం చేసుకోవడానికి మీ వంతు కూడా కృషి చేయాలని చెప్తే జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి 76వ వార్డు కార్పొరేటర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి గంధం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే ఈ పెద్ద డ్రైనేజ్ ఉందో ఈ డ్రైనేజ్ బండకి సుమారు 3,47,00,000తో ఆ రిటైనింగ్ వాల్ అంటే రక్షణ గోడ, తర్వాత స్టోన్తో ఆ సోలింగ్ వర్క్, రాతి సోలింగ్ వర్క్ మరి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగిందండి. ఇది మొత్తం 3,47,00,000తో ఈ బండంతా కూడా సుందరీకరించి దాంట్లో గ్రీనరీ పెంచి వెళ్ళే విధంగా అంటే ప్రజలకి ఆ గెడ్లో ఉన్నటువంటి దుర్వాసన రాకుండా ఉండే విధంగా తదుపరి చర్యలు ఉండే విధంగా ఈ వర్క్ మేము శ్రీకారం చుట్టడం జరిగిందండి. ఇది పూర్తి అయిన తర్వాత దీంట్లో గ్రీనింగ్ కార్పొరేషన్ తీసుకొచ్చి మొత్తం ఈ బండంతా కూడా చివరి వరకు కూడా ఆ దుర్వాసన లేకుండా చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో ఈ ప్రాంతాన్ని సుందరీకరించడానికి భాగంగా మొదటి చర్యగా ఈ బండని పూర్తి స్థాయి మరి నిర్మాణం చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఆయన ఆలోచనతో ఈరోజు మనం సంక్షేమాన్ని, మౌలిక వసతుల్ని, సంపద సృష్టిని, సేవా కార్యక్రమాన్ని కూడా సమపాల్లో చేసుకెళ్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరు గమనించాలి. దీనికి కూటమి నాయకులు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలను కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. భవిష్యత్తులో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం చేసే దిశగా మేము ప్రయాణం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.